జై రాజుల రాజా. దూతల మాదిరి గీతముల్ పాడుచు సతతము నిన్నే స్తోత్రించెదము. దూతల మాదిరి గీతముల్ పాడుచు సతతము నిన్నే స్తోత్రించెదము. గొల్లలుగాసిన కనక పరిమా, గొల్లలుగాసిన కనక పరిమా, ఉల్లమునందు ఉల్లసించెదము. జై 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 రాజుల రాజా. జై 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 రాజా. తూర్పున తారను గాంచిన జ్ఞానులు రాజుల రాజా నీవే అనుచు. తూర్పున తారను గాంచిన జ్ఞానులు రాజుల రాజా నీవే అనుచు. బంగారము సామ్రాణి బలమును, బంగారము సామ్రాణి బలమును అర్పించి ఆరాధించిరిగా. జై 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 జుల రాజా. జై 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 రాజుల రాజా. ధనవంతుడవగు ఓ మా ప్రభువా, ధనహీనునిగా నైతివి మాకై. ధనవంతుడవగు ఓ మా ప్రభువా, ధనహీనునిగా నైతివి మాకై. మా దారిద్ర్యము తీసివేయా, మా దారిద్ర్యము తీసివేయా, నరరూపమున జన్మించితివి. జై 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 రాజుల రాజా. జై 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 రాజా. యేసు ప్రభుండా రక్తము కార్చి ఎంచి మమ్ము విమోచించితివి. యేసు ప్రభుండా రక్తము కార్చి ఎంచి మమ్ము విమోచించితివి. ఎంచాలేను నీ మేలులనెప్పుడు, ఎంచాలేను నీ మేలులనెప్పుడు, ఎన్నదగిన మా దేవుడ నీవే. జై 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 రాజుల రాజా. జై జై రాజుల రాజా. సిలువలో మాకై మరణించితివి, మరణపు ముల్లును విరచిన ప్రభువా. మాకై సిలువలో మరణించితివి, మరణపు ముల్లును విరచిన ప్రభువా. యుగ యుగములకు నీకే మహిమా, యుగ యుగములకు నీకే మహిమా. నిరతము స్తోత్రము హల్లెలూయా. జై 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 రాజుల రాజా. జై 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 రాజుల రాజా. పాత్రుడవివే మా ప్రభువివే, పాత్రుడవివే
మా ప్రభువీవే జై 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 రాజుల రాజా జై 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 రాజుల రాజా. సంఖ్య ఆరాధనలకు యోగ్యుడవు పాట 201 పాట సంఖ్య సిఎం పాటల పుస్తకంలో 201. పాట సంఖ్య 162. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా. 162 మరొక నంబరు 160. 162 మరొక నంబరు 160. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా. మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును. విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము సరిదిద్దితివి నా జీవితము నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము ఇంచెదను. నా జీవితము నా నీ మాటలను వినుటయే చాలని ఎరిగి తిని. నా జీవితము నా నీ మాటలను వినుటయే చాలని ఎరిగి తిని. నా కన్నీటితో నీ పాదములను
పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా, కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. వ్యర్థపరచితివి నా సర్వమును, స్వార్థముతో జీవించితిని, వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని, గుర్తించితిని నీ త్యాగమును, గుర్తించితిని నీ త్యాగమును, వినయముతో నీ సన్నిధి చేరి, వినయముతో నీ సన్నిధి చేరి, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిరతము నిన్ను స్తుతించెదను. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి, నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి, నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నిత్యము నిన్ను కొనియాడెదను, నిత్యము నిన్ను కొనియాడెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి, దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి, ప్రేమతో పరమా విందును సంగి, ప్రేమతో పరమా విందును సంగి, ఆనందింపగా చేసిన ప్రభువా, ఆనందింపగా చేసిన ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ప్రియముగా దాచిన అతరు బరని పగులగొట్టి నిన్ను పూజింతు, ప్రియముగా దాచిన అత్తరు బరని
పగులాగొట్టి నిన్ను పూజింతు నీ ప్రేమను నిన్నగతరమా నీ ప్రేమను నిన్నగతరమా నా జీవితమునా చాలిన ప్రభువా నా జీవితమునా చాలిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మది పొగడెదను పెద్దలు పరిశుద్ధులు గణదూతలు ఈ సన్నిధిలో నిలచినను పెద్దలు పరిశుద్ధులు గణదూతలు ఈ సన్నిధిలో నిలచినను మందునా నన్ను గుర్తిల్తువు నా ప్రియ ప్రభువా నన్ను గుర్తిల్తువు నా ప్రియ ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను సంఖ్య 705 కొత్త పాటల పుస్తకంలో 705 పాత పుస్తకంలో 689 705 పాత నంబరు 689. ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నా రక్షకుడే నాకాశ్రయుడు నా రక్షకుడే నాకాశ్రయుడు ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే యెహోవా మహాత్మ్యము ఎంతో గొప్పది యెహోవా మహాత్మ్యము ఎంతో గొప్పది అధిక స్తోత్రములకు పాత్రుడాయనే అధిక స్తోత్రములకు పాత్రుడాయనే
సఖ్యము కానిది ఆ ప్రభు ఐశ్వర్యము గ్రహింప సఖ్యము కానిది ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నా రక్షకుడే నా కాశ్రయుడే నా రక్షకుడు నా కాశ్రయుడు ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా కోటయు నా శైలము యెహోవానే నా కోటయు నా శైలము నా కేడము నా శృంగమును నా కేడము రాక్షణ శృంగమును ఉన్నత మగు దేవుడే దుర్గము ఉన్నత మగు దేవుడే ఆశ్రయ దుర్గము ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నా ప్రియ ప్రభు ధవళవర్ణుడు నా ప్రియ ప్రభువు ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా గతి ప్రియుడు రత్నవర్ణుడు నా గతి ప్రియుడు 10,000 మందిలో అతని గుర్తించేదను 10,000 మందిలో అతన్ని గుర్తించేదను ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే నిత్యాచి మెండుగను సాగి ముందుగను సాగి పరమాహారము తృప్తిగా నీచే పరమాహారము తృప్తిగా నీచే నిరతము తన కృపతో స్తోత్రము నిరతము తన కృపతో నిలుపుకొనెను స్తోత్రము ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే విజయ గీతము పాడెద ప్రభుకే విజయ గీతము పాడెద ప్రభుకే విజయము నిచ్చెను శత్రువు పైన విజయము నిచ్చెను శత్రువు పైన ఉన్నత దుర్గముపై నెక్కించెను స్తోత్రము ఉన్నత దుర్గముపై నెక్కించెను స్తోత్రము ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే మహిమా పూర్ణుడు నా ప్రభు యేసు మహిమా పూర్ణుడు నా ప్రభు యేసు ఇహకే తింసును నాకై త్వరలో ఇహకే తింసును నాకై త్వరలో హల్లెలూయా
హర్షించేదము. హల్లెలూయా స్తోత్రముల్ పాడి హర్షించుదను. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే, నా రక్షకుడే, నాకాశ్రయుడు, నా రక్షకుడే, నాకాశ్రయుడు. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనము. అందరం కలిసి చదువుదామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనము. అందరం కలిసి చదువుదామండి. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. 20వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. ప్రార్థన చేసుకుందాం. అందరి మోకాళ్ళ మీద ఉండండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన గొప్ప నామములో తిరుకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మరొకసారి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కనపరచడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మమ్మల్ని యెహోవా ఈరే ప్రార్థన మందిరంలో మమ్మల్ని ఈ విధంగా మీరు ఉంచినందుకు పొందనాలి. మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, మిమ్మల్ని కనపరచడానికి, మిమ్మల్ని రక్షించడానికి ప్రభావం సిద్ధపరుస్తారండి. చదువుకున్న వాక్య భాగాన్ని మాకు పంచిపెట్టండి. మీ ప్రజల పక్షాన మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే నెమ్మది, మీరు మాట్లాడితే సమాధానము, మీరు మాట్లాడితే ఆదరణ, మీరు మాట్లాడినప్పుడు సంతోషం. ప్రభు సంతోష హృదయంతో మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సిద్ధపరచండి. జ్ఞాపకం చేసుకుని కనికరించండి. మీ ఆత్మ తాకడి మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. వచ్చిన వారి అందరం పెట్టి కూడా వందనాలు, రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించడానికి సిద్ధపరచండి. ఎంతైనా మీరు నమ్మదైన దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. నన్ను కూడా ప్రభు అయోగ్యుని, దుమ్మిదుడు వంటి వాడిని ప్రభు మీరు ఏర్పాటు చేసుకుని నీ సన్నిధిలో నేను పెట్టిన దాన్ని బట్టి నేను శుద్ధిస్తుంటున్నాను. జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ప్రభు మీరు మాట్లాడండి. మీరే మహిమపరచబడతారు అని ప్రార్థిస్తారు. ఒకరైనా బలపరచబడడానికి, ఒకరైనా ఆదరించబడడానికి, ఒకరైనా రక్షణ పొందడానికి మీ కార్యాలు జరిగించండి. ఎంతైనా మీరు నమ్మదైన దేవుడు, ప్రేమించిన దేవుడు, ప్రేమిస్తున్న దేవుడుగా మాకున్నందుకు మీ వైపు చూస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే మాట చదవండి. 16వ వచనము. త్వరగా వెళ్ళి
ఆ, తొట్టిలో పండుకొని ఉన్న ఆ. శిశువును చూచిరి. తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. కాబట్టి ఇక్కడ మనం ఈ భాగం మనకి తెలిసిన భాగమే అయినప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మీ దగ్గర పంచుకోవాలని దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మీ దగ్గర ప్రభు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ సంగతి ఏమంటే గొర్రెల కాపర్లు దేవుని చూస్తూ వచ్చారు. అది కూడా తొట్టిలో ఉన్న శిశువును చూసి వాళ్ళు ఆనందిస్తూ వచ్చారు. పట్టలేని సంతోషంతో దేవుని మహిమపరుస్తూ వచ్చారు. వాళ్ళ హృదయమంతా సంతోషమే. ఆయన చూసినారు. ఆ చూసిన వెంటనే వాళ్ళ హృదయమంతా సంతోషంతో నిండిపోయింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు గొర్రెల కాపరులు. ఎవరు వాళ్ళు? గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులు మనకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు అడవిలో ఉంటారు, అరణ్యంలో ఉంటారు. వాళ్ళకి బట్టలు కానీ తిండి కానీ రకరకాలుగా చూస్తే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని అంతగా పట్టించుకునే పరిస్థితి అయితే ఉండదు దాదాపుగా. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా చదువు లేని వారుగా ఉంటారు చాలామంది. అంతే కదా, చదువులేని వాళ్ళు ఉంటారు. చదువులేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు. వాళ్ళు ఎప్పుడో ఒక గ్రామంలో ఒక గ్రామం సంబంధించిన వారైనా వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి గ్రామంలో సందర్శించి తిరిగి సాయంకాలం వెళ్ళిపోతారు. కాబట్టి ఇలా గొర్రెల కాపరి మనం చూసినప్పుడు రాత్రి వేళ ఒకేసారి ఒక వెలుగును చూస్తూ వచ్చారు. దూత వచ్చింది. చూడండి, ఆ మాట చదవండి. 8వ అధ్యాయము 2వ అధ్యాయము 8వ వచనం. 2వ అధ్యాయము 8వ వచనం. దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఆ, పొలంలో ఉండి ఆ. రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ఈ సంగతి ఏమంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు. మొట్టమొదటిగా వాళ్ళు చీకట్లో ఉన్నారు. వారికి పెద్దగా వెలుగు గురించి ఏం పెద్దగా తెలియదు చెప్పాలంటే. ఎందుకంటే రాత్రి వేళ వాళ్ళ కాపుదలు ఎప్పుడంటే రాత్రి. ఆ గొర్రెలను కాచుకోవడానికి రాత్రి వాళ్ళు నిద్రపోవడానికి ఇష్టపడరు. కాబట్టి ఆ గొర్రెలను కాస్తున్నారు వాళ్ళు చీకట్లో రాత్రి వేళ. అప్పుడు సడన్గా దేవదూత వచ్చి వాళ్ళ మధ్య నిలబడుతూ వచ్చింది. ఆ వెలుగును చూస్తూ వచ్చారు. ఆ వెలుగును చూసి భయపడిపోతూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నవారు. చీకట్లోనే వాళ్ళు కాలం గడుపుతున్నవారు. చీకట్లోనే నడుస్తున్నవారు. వాళ్ళకి వెలుగు గురించి ప్రత్యేకంగా వాళ్ళకి చూసినట్లు లేరు. అందును బట్టి ఆ వెలుగును చూసిన వెంటనే వాళ్ళకు భయం వచ్చింది. చెప్పాలంటే ఆ వెలుగును చూసిన వెంటనే భయపడ్డారు. అయినప్పటికీ దేవదూత గొర్రెల కాపరులతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. మాట్లాడకండి. దేవుడు గొర్రెల కాపులతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. చదువులేని వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. వాళ్ళతో కలిసి మాట్లాడాలన్నా, వాళ్ళతో కూర్చోవాలన్నా ఎవరు కూడా పెద్దగా ఇష్టపడరు. మొట్టమొదటిగా దేవుడు అలాంటి అభాగ్యులైన వారితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒకసారి మనం డీప్గా అందులో ఉన్న భాగాన్ని మనం అర్థం చేసుకుంటే, అభాగ్యులైన వారితో మొట్టమొదటిగా దేవుడు ఈ లోకంలో జన్మిస్తున్నాడు అన్న సంగతిని మొట్టమొదట గొర్రెల కాపరులకు దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమ అది మనకి అర్థం కాదు. ఈనాటి దినాల్లో దేవుని ప్రేమను చులకనగా, హేళనగా, తెలుసులే అనే భ్రమలో బతుకుతూ వాళ్ళ బ్రతుకంతా చెడిపోయిందే, బయటికి బాగా కనబడుతున్నారు తప్ప అందుకోసం దేవుని విషయాలన్నా, దేవుని మాటలన్నా హేళనగా, అవమానకరంగా, దేవుని ఇంటి విషయంలో కానీ అర్థం కాకుండా ఎగతాళిగా ఉన్నారు. కానీ వీళ్ళకి ఏం తెలియదు.
గొర్రెల కాపర్లకి ఏమీ తెలియదు వాళ్ళకి. అసలు వాళ్ళు చీకట్లో ఉన్నారు, ఏం కూడా అర్థం కావట్లే. అలాంటి వారితో దేవుని ప్రేమ వచ్చి నిలబడింది. దేవుని ప్రేమ వాళ్ళ మధ్య సంచారం చేసింది. దేవుని ప్రేమ మొట్టమొదటి గొర్రెల కాపర్లకే దేవుని దూత ద్వారా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. అందును బట్టి ఎందుకు వాళ్ళ దగ్గర మొట్టమొదటిగా బయలుపరుస్తూ వచ్చాడంటే దేవుడు ప్రేమ కలిగినవాడు. దేవుడు ఒకసారి మాట ఇస్తే ఆ మాటను నెరవేర్చేవాడు. చదవండి ఒక మాట చూడండి. మొదటి అధ్యాయం లూకాసు వార్త మొదటి అధ్యాయము 68-75 మధ్యన ఆయన మన పితరులను కరుణించుటకు అనే మాటను చదవండి. 68-75 ఎంత మంచి మాట. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు మాట ఇచ్చాడు, అబ్రహాముకి మాట ఇస్తూ వచ్చాడు. చూడండి లేవియకాండము 26వ అధ్యాయం. లేవియకాండము 26వ అధ్యాయం. లేవియకాండము 26వ అధ్యాయము 42వ వచనం చదవండి. దేవుడు మాటిస్తూ వచ్చాడు. దేవుడు అబ్రహాముతో మాటిస్తూ వచ్చాడు. అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో చేసిన తన నిబంధనని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అందును బట్టి దేవుడు తన మాటను నిలబెట్టుకోవడానికి ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ ఇది. మనం ఇస్తే మాటిస్తే మనం మాట తప్పిపోతాం, ఏమేమో చెప్తాం, చివరికి ఆ మాటను నెరవేర్చడానికి ఇష్టపడ్డాం. అంటే మన అనుకూలంగా ఉంటే మనం నెరవేర్చడానికి ఇష్టపడతాం. దేవుడు అలా కాదు. దేవుడు మొట్టమొదటిగా అబ్రహాముకు ఇస్సాకు యాకోబులతో తను ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన నిమిత్తము ఈ లోకానికి రావడానికి యేసుక్రీస్తు వారు ఇష్టపడ్డాడు. అందుకోసం మనము శత్రువుల, చూడండి ఆ మాట చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ అధ్యాయము. శత్రువుల చేతిలో నుండి మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాను. కాబట్టి ఆయన ఈ లోకానికి శత్రువుల చేతిలో నుంచి మనల్ని విడిపించడానికి, తన కుమారుణ్ణి అనుగ్రహించడానికి దేవుడు వాగ్దానం చేసి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి అందుకోసం రోమిలు రాసిన పత్రికలో ఉంటుంది, మనము శత్రువులమై ఉండగా అంటాడు. అంటే మనం శత్రువులమై ఉన్నాం దేవునికి, కానీ మనం శత్రువుల మధ్య ఉన్నాం. శత్రువుల యొక్క దాడి నుంచి తప్పించడానికి మరణం యొక్క, చూడండి, అంతేకాకుండా చూడండి అదే అధ్యాయంలో చివరి భాగం, మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలో కూర్చుండే వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాను. కాబట్టి ఈ గొర్రెల కాపరులను చూస్తే చీకటిలో ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే చీకటి పాపానికి సాదృశ్యం. కాబట్టి చీకటిలో ఉన్నారంటే పాపములో ఉన్నారని అర్థం. కాబట్టి పాపము మనల్ని ఏం చేస్తుందంటే అది మరణ ఛాయల దగ్గరికి తీసుకెళ్తుంది, మరణం దగ్గరికి తీసుకెళ్తుంది. అందుకోసము పాపము
పాపం అంటే ఏం చేస్తుందంటే పాపము మరణానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగిచ్చుటకు ఆయన వెలుగుగా అరుణోదయంగా ఈ లోకంలో అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో చీకటి ఉంది, గొర్రెల కాపరుల జీవితాల్లో చీకటి ఉంది, అంతేకాకుండా భయం ఉంది. ఆ భయాన్ని తొలగించడానికి వెలుగై వారి మధ్య వచ్చాడు. అందుకోసము 34 కీర్తనలు ఉంటుంది. 5వ వచనం చదవండి. 34 వచనం. 34 కీర్తన 5వ వచనం. 34 కీర్తన 5వ వచనం. త్వరగా. వారు ఆయన తట్టు చూడగా వాళ్ళ జీవితాల్లో చీకటిలో ఉన్నారు, పాపములో ఉన్నారు, భయంకరమైన స్థితిలో ఉన్నారు. వర్షం వస్తే ఉరుములు మెరుపులు, భయాందోళనమైన పరిస్థితి, దిక్కుతోచిన పరిస్థితి, సహాయం చేసేవాళ్ళు లేరు. అడవిలో ఉన్నారు, అరణ్యములో ఉన్నారు. ఏదైనా కూడా సొంతంగా వాళ్ళు భయాందోళనమైన జీవితం. అది ఎప్పుడు మరణం వాళ్ళని కంబలిస్తుందో తెలియదు. అలాంటి మరణకరమైన స్థితిలో ఉన్న వారికి మధ్య వారు ఎప్పుడైతే ఆయన్ను చూడడానికి ఇష్టపడ్డారో వాళ్ళ జీవితాల్లో వెలుగును చూశారు. యేసుక్రీస్తు వారి తొట్టిలో ఉన్నాడు. ఆయన చూసిన వెంటనే వాళ్ళ జీవితాల్లో వెలుగుమయమైపోయింది. అంతవరకు వాళ్ళు చీకట్లో ఉన్నారు, మరణంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, భయాందోళనమైన స్థితిలో ఉన్నారు. అలాంటి వారు ఆ మాటలు విని ఆయన తొట్టిలో ఉన్న యేసును చూశారు. చూసిన వెంటనే ఏమొచ్చిందంటే సంతోషం వచ్చింది. సంతోషించినారు, ఆనందించినారు, ఎంతగానో సంతోషపడుతూ వచ్చారు, దేవుని మహిమపరుస్తూ వచ్చారు. ఈనాడు మన జీవితాల్లో ఎప్పుడైనా హృదయపూర్వకంగా ఆరాధన చేసిన ఈ సంవత్సరం అంతటిలో ఒకరోజైనా ఉందా? ఒకరోజైనా దేవుని ఆరాధించినామా హృదయపూర్వకంగా? ఒకరోజైనా దేవుడు మనుషుల మధ్య నివాసం చేస్తాడా? దేవుడు మనుషుల మధ్య నివాసం చేస్తాడా? ఒక గొప్ప వ్యక్తి దగ్గర మనము కూర్చోవాలంటే అవకాశం లేదే. అలాంటిది చూడండి, 2వ దినవృత్తాంతంలో ఒక మాట ఉండొచ్చండి. ఆరో అధ్యాయము 2వ దినవృత్తాంతం 6వ అధ్యాయము 18 వచనం చదవండి. ఈ మాట ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు ఒక నిమిషము దేవుడు మనుషులతో కలిసి నివాసము చేయునా? ఎలా సాధ్యపడుతుంది ఇది ప్రశ్న వచ్చింది. సొలొమోనుకి ప్రశ్న వచ్చింది. సొలొమోను మించిన జ్ఞానవంతుడు ఈ లోకంలో ఎవరున్నారంటే ఎవరు లేరు. మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. దేవుడే ఇచ్చాడు ఆయన జ్ఞానము, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చినాడు. సొలొమోను రాజుల్లో చాలా ప్రాముఖ్యమైన వాడు. ఆయన అంటున్నాడు, దేవుడు మనుషులతో కలిసి నివాసము చేయునా? ఎలా సాధ్యమవుతుంది? దేవుడే సాధ్యపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. మన మధ్య నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు. మన మధ్య నివాసం చేయడానికి, అది కూడా తొట్టెలు, పశువుల పాకలు, ఒక తొట్టెలు. అర్థమవుతుంది? దేవుడే దేవాది దేవుడు. చూడండి, దేవుని గురించి ఒక మాట దావీదు అంటాడు. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెహోవా సమస్తమును నీ వశము,
ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు యొక్క జీవితంలో తాను ఎరుగుతూ వచ్చాడు. భూమి ఆకాశములు సమస్తము ఆయన వశములో ఉన్నాయి. సమస్తము ఆయన వశములో ఉన్నాయి. ఘనతలు, మహిమలు అన్నీ కూడా ఆయనకే చెందును. కాబట్టి ఏ మానవునికి చెందవవి? ఆయన అంత గొప్ప దేవుడు, పరాక్రమ కలిగిన వాడు, రోషము కలిగిన వాడు. సమస్తము ఆయనలో ఉన్నాయి. ఆయన పశువుల పాకలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? పశువుల పాకలో ఉన్నాడు. ఎలా ఉన్నాడబ్బా? ఎలా ఉన్నాడు? ఎందుకున్నాడు? ఎందుకంటే నేను చూడండి, కొలస్సీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13 వచ్చిన చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఈ మాట చూడండి, అంధకార సంబంధమైన. అందుకోసం ఎందుకంటే పాపం చేసే వ్యక్తి దేవుని దగ్గర రాలేడు. అందుకోసం చూడండి, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 19 వచ్చిన చదవండి. 19 వచ్చిన ఆ తీర్పు ఇదే, వెలుగులోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. అంటే చీకటినే ప్రేమిస్తున్నారు చాలామంది. చీకటినే ప్రేమిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వెలుగు దగ్గరికి వస్తే వాళ్ళ పాపం బయటకు వస్తుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే వాళ్ళ పాపాన్ని చూపిస్తాడు. వాళ్ళ చీకటి బ్రతుకుని చూపిస్తాడు. వాళ్ళ చీకటి బ్రతుకుని మారుస్తాడు. అందుకోసం వాళ్ళు చీకటిలోనే ఉండాలని ఇష్టపడతారు. అందుకోసం అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నవారం నీవు నేను. ఒకప్పుడు పాపంలో ఉన్నవారము, ఒకప్పుడు అంధకారంలో ఆయనవే, ఘనత ఆయనదే, మహిమ ఆయనదే, సమస్తం ఆయనవే. ఆయన లేకుండా ఏవి కూడా కలగలేదు. చూడండి, కొలస్సీలు రాసిన పత్రికలోనే ఉంటుంది. మాట చదవండి, 15 వచనం చదవండి. 15 వచనం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ప్రభుత్వములైనను పదాలులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. 17 వచనం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి మనమంతా అంధకారంలో ఉన్నవారము. గొర్రెల కాపర్లాగా, గొర్రెల కాపర్లు అంధకారంలో ఉంటూ వచ్చారు, చీకట్లో ఉంటూ వచ్చారు. వాళ్ళు దేవుని చూడని వారు, అడవిలో ఉన్నవాళ్ళు, అరణ్యంలో ఉన్నవారు. అలాంటి వాళ్ళు దేవుని చూస్తూ వచ్చారు. ఒకసారి ఆయన్ని చూసిన వెంటనే వాళ్ళ జీవితాల్లో ఏం కలిగింది? వెలుగు కలిగింది. ఒకప్పుడు నీవు నేను కూడా అంధకారంలో ఉన్న నన్ను తాను ప్రేమించిన తన కుమారునికి, యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. అంధకారంలో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఎలా ఉన్నాడు? మనుషుల మధ్య దేవుడు నివాసం చేస్తూ వచ్చాడు. పశువుల పాకలు, ఆ తొట్టిలో పండుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. దావీదు వర్ణిస్తాడు, సమస్తము ఆయనవే. ఆ మాటలకి ఒకసారి పశువుల పాకలో ఉన్న యేసును ఒకసారి చూస్తే ఏమాత్రం పొందిక లేదు, పొత్తు లేదు. కానీ పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు పుట్టాడంటే నన్ను, అందుకోసం వారు ఆయన్ని చూసిరి, తొట్టిలో ఉన్న ఆయన్ని చూసిన వెంటనే ఏం జరిగిందంటే వాళ్ళ జీవితాల్లో వెలుగు వచ్చింది. ఒకప్పుడు నీవు నేను కూడా అంధకారంలో ఉన్నవారము, చీకట్లో ఉన్నవారము, అంధకార సంబంధమైన అధికారం కింద మరణపు ఛాయలో ఉన్నవారము. నిన్నను బ్రతికించడానికి, నిన్నను తన బిడ్డగా తన రాజ్యానికి వారసులుగా చేయడానికి దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. నీకు నాకు గొప్ప రక్షణ ఇవ్వడానికి. ఒకప్పుడు శత్రువులము, ఒకప్పుడు పాపులము,
ఒకప్పుడు బలహీనులమైన నన్ను ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేకాకుండా తను తాను అప్పగించుకోవడానికి దేవాది దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఇందులో ప్రేమ ఉంది. కాబట్టి వాళ్ళు సంతోషముతో గొర్రెల కాపరులు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు, దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారు, దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చారు, దేవుణ్ణి హెచ్చిస్తూ వచ్చారు. అంతవరకు వాళ్ళకి ఆనందం అంటే తెలియదు, సంతోషం అంటే తెలియదు. వాళ్ళకి దుఃఖమే తెలుసు, చీకటి తెలుసు, మరణమే తెలుసు, అంధకారమే తెలుసు. వాళ్ళ జీవితంలో సంతోషమే లేదు. ఈనాడు నా జీవితంలో సంతోషం ఉందంటే దానికి కారణము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చేసిన త్యాగము. ఆయన సర్వము, ఆయన అన్నిటికంటే ఆయన ముందున్నవాడు. ఆయన అల్ఫా ఒమేగా ఉన్న దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి తను తాను అర్పించుకోవడానికి, సమర్పించుకోవడానికి, తన ప్రాణం పెట్టడానికి దేవాది దేవుడు ఇష్టపడ్డాడు. అందును బట్టి నీకు నాకు రక్షణ వచ్చింది. ఈ రక్షణ చాలా గొప్పది. అందుకని చీకటి మరణ ఛాయలో నుంచి, మరణపు అంచుల్లో ఉన్నవారము, అంధకార సంబంధమైన క్రియల ద్వారా, అందుకోసం పాపములో ఉన్న వ్యక్తి వెలుగు దగ్గర రావాలంటే ఇష్టపడడానికి చాలామంది యేసుక్రీస్తు వారి గురించి చెప్తే ఎవరు వినలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే వాళ్ళ పాపము తీసివేయగలడు ఆయన, కానీ రాలేకపోతున్నారు. ఎందుకంటే పాపపు జీవితమే బాగుంది, ఆ చీకటి బ్రతికేమే, చీకటిలో చేసే కార్యాలే బాగున్నాయని చాలామంది దేవుని ఎరగలేకపోతున్నారు. అద్భుతమైన విషయం, ఆశ్చర్యమైన విషయం అంటే మన జీవితాల్లో ఆయన వెలుగుగా వచ్చాడు. మనం ఆయన ఎరగడానికి, ఆయన చూడడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన హెచ్చించడానికి, ఆయన్ని మహిమపరచడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు తన కుమారుని ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా. అందుకోసం ఆయన లోకానికి వచ్చాడు. ఇందులో ప్రేమ పరిపూర్ణమైంది. గత సంవత్సరం అంతా కూడా మనము ఒకసారి చూస్తే, ఒకసారైనా ఈ ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవంలో ఇన్ని వారాలైనాయి. దాదాపు సంవత్సరం చివరి ఆదివారంలోకి వచ్చినాం. ఒకసారి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించినవా? ఈ ప్రేమ కలిగిన దేవుణ్ణి, ప్రేమించిన దేవుణ్ణి, మరణం నుంచి తప్పించిన దేవుణ్ణి ఆరాధించినవా? ఏదోలే, వచ్చినాంలే, పోయినాంలే. ఈరోజు ఉదయం తెలుసా? ఈరోజు ఉదయం ఒక ఫ్లైట్ అంట, దక్షిణ కొరియా, అక్కడ సౌత్ కొరియా నుంచి ల్యాండ్ అవుతుందంట. ఏమవుతుంది? ల్యాండ్ అవుతుందంట. ల్యాండ్ అయ్యే ముందు, ల్యాండ్ అవుతున్నప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? ల్యాండ్ అవుతున్నప్పుడు, బస్సు ఆగుతున్నప్పుడు ఇంక తొందరలో మన ఊరికి పోతాం, మన ఇంటికి పోతాం. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుంది? సంతోషం ఉంటుంది. కరెక్ట్గా ల్యాండ్ అయ్యేటప్పుడు పోయింది, అదేదో గోడ ఉందంట, గోడ గుద్దుకునిందంట. దాదాపు ఇప్పటికీ 30 మంది మరణించారు. ప్రజెంట్ సిచ్యువేషన్ దాదాపు 175 మంది ఉన్నారంట. అందులో ఈ సంవత్సరం అంతట్లో దేవుడు నన్ను ఎన్నిసార్లు కాపాడలేదా? భద్రపరచలేదా? ఆదరించలేదా? కుటుంబ పరిస్థితులు, ఎన్నో మనకు చేతకానివి, మనం ఎదుర్కోలేనివి, అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రేమ నన్ను ఆదరిస్తూ వచ్చింది, ధైర్యపరుస్తూ వచ్చింది, ప్రేమిస్తూ వచ్చింది. సంవత్సరం అంతంలో నన్ను దేవుని ఇంట్లో కూర్చోబెట్టింది. ఇది కాదు ఆయన ప్రేమ. ఆయన ప్రేమ కాదు ఇది. మరణపు అంచుల్లో వేదన పడుతున్నారట, బాధపడుతున్నారు. దేవుడు నన్ను అనేకమైన పరిస్థితుల్లో, సంవత్సరం అంతం వరకు అనేకమైన పరిస్థితులు మనం వెంటాడుతున్నప్పుడు దేవుడు కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు. నన్ను కాపాడుతూ వచ్చారు. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు, సంరక్షిస్తూ వచ్చాడు. ఇలాంటి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో రక్షించడమే కాదు, రక్షించిన నాటి నుంచి నేటి వరకు కూడా నన్ను భద్రపరిచి కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఒకప్పుడు చీకట్లో ఉన్నవారము, ఒకప్పుడు అంధకారంలో ఉన్నవారము, ఒకప్పుడు మరణ ఛాయలో ఉన్నవారము నన్ను రక్షించాడు. రక్షించిన నాటి నుంచి నేటి వరకు కూడా తన కృపను దినదినము సంవత్సరం అంతం వరకు కూడా నన్ను ఏం చేస్తున్నాడు? కాచి కాపాడుతూ భద్రపరిచి ఈరోజు ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు మందిర ఆవరణంలో కూర్చోబెట్టాడు. ఆయన ప్రేమను బట్టి, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక.
ప్రార్థించండి వాక్యానుసారంగా. ఒక బ్రదరు ఒక సిస్టరు వాక్యానుసారంగా